ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో 45వ పద్యాన్ని చూస్తున్నాం. పాపములందు వేళ రణ పన్నగభూత భయజ్వరాదులందాపదనుందు వేళ భరతగ్రజమిమ్ము భజించు వారికిన్ ప్రాపుగ నీవు తమ్ముడిరు ప్రక్రియలంజని తద్విపత్తి సంతాపము మన్పి కాతువట దాశరథి కరుణాపయోనిధి. పాపములందు వేళ ఏదైనా కానీ ఒక దుర్మార్గ పని, ఒక పాప పని చేద్దాము అనుకున్నా రణ యుద్ధరంగంలోనూ పాములు మొదలైనటువంటి చుట్టుముట్టినప్పుడు, భూత భయాలు సంభవించినప్పుడు, జ్వరాదులు వచ్చినప్పుడు, ఎటువంటి ఆపదలైనా సంభవించిన వేళ ఓ రామచంద్ర, నిన్ను భజిస్తే అంటే నిన్ను పూజిస్తే, నిన్ను సేవిస్తే, నిన్ను తరిస్తే వారికి ప్రాపుగా నీవు తమ్ముడిరు ప్రక్రియలంజని, వారికి రక్షగా నువ్వు నీ తమ్ముడు ఇద్దరూ కూడా రెండు వైపులా ధనుర్బాణధరులై విచ్చేసి వచ్చి నిలబడి తద్విపత్తి సంతాపము మన్పి కాతువట, ఆ ప్రమాదం నుంచి, ఆ భయం నుంచి పోగొట్టి కాపాడతావని చెప్పుకుంటున్నారు. త్యాగయ్య కథలో మనకు ఈ దృశ్యం కనిపిస్తోంది. అదే దాశరథికి గుర్తొస్తోంది, దాశరథి శతకంలో ఉన్నటువంటి కంచర్ల గోపన్నకు. పాపములందు వేళ రణపన్నగ భూత భయజ్వరాదులందాపదనుందు వేళ భరతాగ్రజమిమ్ము భజించు వారికిన్ ప్రాపుగ నీవు తమ్ముడిరు ప్రక్రియలంజని తద్విపత్తి సంతాపము మన్పి కాతువట దాశరథి కరుణాపయోనిధి. స్వస్తి.